హాయ్ అండి, నమస్తే. నేను మీ సోనియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన వీడియోలో ఎగ్ పలావ్ని ఈజీ వేలో లెఫ్ట్ ఓవర్ రైస్తోనైనా ఈజీగా ఎలా చేసుకోవాలో సింపుల్గా లంచ్ బాక్స్లోకైనా కూడా క్విక్గా అయిపోయే ఎగ్ పలావ్ రెసిపీని చూపించబోతున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. క్విక్గా 5 మినిట్స్లో చేసేయచ్చు. అలాగే రేపు వ్యాలంటైన్స్ డేగా మీ పార్ట్నర్కి ఇలా స్పెషల్గా ఈజీగా క్విక్గా ఎగ్ పలావ్ చేసి పెట్టండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా 1.5 కప్పు రైస్ దాకా తీసుకొని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్తో చేస్తున్నాను, బట్ మీరు బాస్మతి రైస్తో అయినా ట్రై చేయొచ్చు. అలాగే ఈ రైస్ని పక్కన పెట్టుకొని ఇందులోకి 4 ఎగ్స్ని అయితే ఇక్కడ బాయిల్ చేసుకొని పీల్ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మీరు ఈ క్వాంటిటీకి 5 or 6 అయినా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. 1 లేదా 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పుదీనాని కట్ చేసుకుని పెట్టుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీరని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పలావ్లోకి వేసి మసాలాలని చూసేద్దాం. ఒక 2 మరాఠీ మొగ్గలు, చిన్న అనాస్ పువ్వు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఒక ఇలాచి, 1/2 టీ స్పూన్ దాకా సోంపు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని అందులోకి బటర్ క్యూబ్ని అయితే వేసుకుంటున్నాను. మీరు బటర్ ప్లేస్లో ఒక 1 టేబుల్ స్పూన్ గీ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బటర్ అనేది కరిగిపోయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాని మనం తీసుకున్నాం కదా, వాటన్నిటిని కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటిలోంచి మంచి అరోమా అనేది బయటకు వస్తుంది. అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా బ్రౌనిష్ కలర్ వస్తున్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో సిమ్లో పెట్టుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు, మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మసాలా అంతా చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ని వేసేసుకోండి. ఎగ్స్కి ఎలాంటి ఘాట్లు పెట్టొద్దండి. ఘాట్లు పెడితే లోపల ఎల్లో సొనా అనేది బయటకు వచ్చేసి అంతా కూడా టేస్ట్ మారిపోతుంది, పలావ్ టేస్ట్ అనేది. సో ఘాట్లు పెట్టకుండానే ఇలా డైరెక్ట్గా వేసేసుకోండి. వీటిని కూడా సిమ్లో పెట్టుకొని చక్కగా మసాలా అంతా పట్టే విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని ఇందులోకి పుదీనా, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక 1/2 నిమిషం పాటైనా చక్కగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. ఇలా చక్కగా అంతా కలుపుకున్న తర్వాత మన ఎగ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా, ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకొని చక్కగా వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా రైస్ ఉడికించుకొని ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది. అలాగే మనకి అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా, ఒకసారి ఆ రైస్తో కూడా ఇలా ఎగ్ పలావ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పక్కన రైతాతో తింటే అదిరిపోతుంది. నిజంగా ట్రస్ట్ మీ. చక్కగా పిల్లల్లో లంచ్ బాక్స్కైనా లేదా పెద్దవాళ్ళకి క్విక్గా ఏదైనా చేసి పెట్టాలన్నా, లంచ్ టైంలో అయినా, డిన్నర్ టైంలో అయినా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా కుక్ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ క్విక్ రైస్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో మన ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీస్ ఉన్నాయి. సో ఒకసారి డిస్క్రిప్షన్ని చెక్ చేసేయండి. ఈ వీడియో అయితే ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై ఆల్.